చందనపూరి అనే ఒక అందమైన ఊరు అవ్వడానికి ఒక చిన్న ఊరే అయినా ఆ ఊర్లో అన్ని దొరుకుతాయి. కాని ఆ ఊర్లో ఒక్క బొమ్మల దుకాణం మాత్రం ఉండదు. దానికి కారణం 5 ఏళ్ల నాటి ఒక సంఘటన. ఒకరోజు ఆ ఊర్లోకి ఒక పెద్ద కారు వచ్చింది. వాళ్ళు ఆ ఊర్లో పెళ్లిచూపులకి వచ్చారు. వాళ్ళు ఒక బట్టల షాప్ దగ్గర కారాపుతారు. ఆ కార్లోనుంచి వినయ్ దిగుతాడు. తను ఆ బట్టల షాప్ అతని దగ్గరికి వెళ్ళి, ఏవండీ, ఇక్కడ బొమ్మలు ఎక్కడ అమ్ముతారు? నేను ఇందాకట్నుంచి చూస్తున్నాను, అన్నీ ఉన్నాయి, కాని బొమ్మల షాప్ మాత్రం లేదు ఏంటి అని అడుగుతాడు. ఈ ఊర్లో బొమ్మలు అమ్మము బాబూ అని చెప్తాడు ఆ షాప్ అతను. వినయ్ ఆశ్చర్యపోతూ, అదేంటండి, బొమ్మలు అమ్మకపోవడానికి దేనికి అని అడుగుతాడు. ఇదంతా ఇప్పుడు నీకెందుకు బాబూ, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ షాప్ అతను. వినయ్ ఇలా చెప్తాడు, నేను ఇక్కడ ఆంజనేయులుగారివాళ్ల అమ్మాయిని చూడటానికి పెళ్లిచూపులకి వచ్చానండి. అతను మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. మా అమ్మ, నాన్న వాళ్ళు అందరూ ఎప్పుడో చూశారు ఆ అమ్మాయిని. నేను ఇక్కడ ఉండను, చెన్నైలో జాబ్ చేస్తాను. ఫోటోలో చూసి ఇష్టపడ్డాను, అందుకే ఇక్కడికి వచ్చాను అండి. నాకు పంపించిన ఫోటోలో ఒక టెడ్డీ బేర్ ఉంది. మొదటిసారి తనకి చిన్న బహుమతి ఇద్దామని చూస్తున్నాను, కాని ఇక్కడ ఒక్క బొమ్మల షాప్ కూడా లేదు, ఏంటి అసలు అంటాడు వినయ్. అప్పుడు ఆ బట్టల షాప్ అతను కంగారుగా, వినయ్, అది ఇక్కడ అలా ఉండవు బాబూ, దానికి బదులు నువ్వు చీర ఏమన్నా తీసుకెళ్లొచ్చుగా అని సలహా ఇస్తాడు. ఇదేంటి, ఇతనింత కంగారుపడుతున్నాడు అని వినయ్ మనసులో అనుకుని, సరే, ఒక మంచి చీర ఇవ్వండి అని కొనుక్కుని కార్లో బయల్దేరతాడు. దారిలో వెళుతుండగా సడన్గా కారు ఆపుతాడు. కార్లోనుంచి దిగి అలా ఒక పాత, పాడైపోయిన ఇల్లువైపు చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో కొన్ని బొమ్మలు బయట పడి ఉండటం కనిపిస్తుంది. ఇక్కడ ఏవో బొమ్మలు ఉన్నట్టు ఉన్నాయే, ఒకసారి వెళదాం అనుకుంటాడు. కాని ఆ ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇదేంటి, ఈ ఇంట్లో ఎవరూ లేరా ఏంటి అనుకుంటూ ఆ గేట్ గట్టిగా లాగి లోపలికి వెళ్తాడు. లోపల ఎవరూ కనిపించరు, కాని కొన్ని బొమ్మలు పడి ఉంటాయి. అందులో చాలా బొమ్మలు కాలిపోయి ఉంటాయి. ఇదేంటి, అన్ని కాలిపోయాయి, ఇది ఎవరో బొమ్మలు తయారుచేసేవాళ్ల ఇల్లేమో అనుకుంటాడు. అక్కడ ఒక బొమ్మ మాత్రం కాలకుండా చాలా బావుంటుంది. ఇది బావుంది కదా అని దాన్ని తీసుకొని తన కార్లో పెట్టుకొని శ్రవ్యవాళ్ళింటికి వెళ్తాడు. కార్ దిగగానే ఆంజనేయులుగారు గుమ్మం దగ్గరే నించొని ఉంటారు. వినయ్ని లోపలికి తీసుకెళ్ళి, అమ్మాయిపైన ఉంది బాబూ, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్తారు. వినయ్ పైకి వెళ్తాడు. అక్కడ శ్రవ్య వెనక్కి తిరిగి నించొని ఉంటుంది. శ్రవ్య అని పిలవగానే తను ముందుకు తిరుగుతుంది. కాని శ్రవ్య ముఖాన్ని చూడగానే వినయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కంగారు పడుతూ, నువ్వు ఎవరు అని అడుగుతాడు. తను ఆశ్చర్యపోతూ, నేను శ్రవ్యని, ఏమయ్యింది అండీ అని అడుగుతుంది. నువ్వు కాదు శ్రవ్య, నువ్వు వాళ్ల చెల్లివా అని అడుగుతాడు వినయ్. ఇలా మాట్లాడతారు ఏంటి, నేనే శ్రవ్యని అంటుంది తను. కాని నాకు పంపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి, నువ్వు వేరుగా ఉన్నారు అని వినయ్ తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే శ్రవ్య ముఖం వివర్ణమైపోతుంది. ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఇదేగా మా నాన్న పంపించింది, నువ్వు పంపించావ్ అని అంటాడు వినయ్. అప్పుడు శ్రవ్య భయపడుతూ, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చనిపోయి 5 ఏళ్లు అవుతుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే వినయ్ తల తిరిగిపోయినంత పనవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో నాకు ఎలా వచ్చింది మరి అని వినయ్ షాక్లో ఉండిపోతాడు.